రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా సంగె మండలంలో వ్యవసాయాధికారి రైతుల ఆగ్రహానికి గురయ్యాడు. పంట నష్టం నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరించాలని ఏవోను అన్నదాతలు నిర్బంధించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అందాల్సిన ప్రభుత్వ పరిహారం అందకుండా చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏవో రాజేందర్ను రైతు వేదికలో తాళం వేసి రైతులు నిరసన తెలిపారు. వరంగల్ జిల్లా సంగెం మండలం మోన్రాయిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా సంగెం మండలంలో వ్యవసాయాధికారి రైతుల ఆగ్రహానికి గురయ్యాడు. పంట నష్టం నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరించాడని ఏవోను అన్నదాతలు నిర్బంధించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అందాల్సిన ప్రభుత్వ పరిహారం అందకుండా చేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏవో రాజేందర్ను రైతు వేదికలో తాళం వేసి రైతులు నిరసన తెలిపారు. వరంగల్ జిల్లా సంగెం మండలం మోన్రాయిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా సంగెం మండలంలో వ్యవసాయాధికారి రైతుల ఆగ్రహానికి గురయ్యాడు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, వరంగల్ జిల్లా సంగెం మండలం ముంబ్రాయి గ్రామంలో ఏవోను రైతులు నిర్బంధించినటువంటి ఘటన చోటు చేసుకుంది. అటు గత వేసవి కాలం పంటలో అకాల వర్షం కారణంగా తీవ్రంగా పంట నష్టపోయినటువంటి తమకు నష్టపరిహారం అందించేటువంటి విషయంలో సర్వే సరిగా నిర్వహించకుండా, రిపోర్ట్ సరిగా ఇవ్వకుండా తమకు అన్యాయం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏవో రాజేందర్ ను రైతు వేదికలో నిర్బంధించి తాళం వేసినటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. తమ పంటలు నష్టపోయి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి తమను సర్వే సక్రమంగా నిర్వహించకుండా, తమ సర్వే రిపోర్ట్ లో తమ పేరు నమోదు చేయకుండా తమకు నష్టపరిహారం రాకుండా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రంగా నష్టపోయినటువంటి రైతులను కాకుండా తమకు ఇష్టం వచ్చినటువంటి అధికార పార్టీకి నేతలకు సంబంధించినటువంటి వాళ్లను ఆ నష్టపరిహారం లిస్ట్ లో ఇచ్చించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి పంట నష్టపోయి తాము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో సర్వేలు సరిగా నిర్వహించకుండా, తమ పేరును లిస్ట్ లో పెట్టకుండా అధికారి చేసినటువంటి నిర్వాహకంతో నష్టపోయామంటూ కూడా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ పంట నష్టపోయినటువంటి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం అందించేలా చర్యలు చేపట్టాలి. పంట నష్టపోయినటువంటి రైతులను కాదని నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారం అందించారంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పంట నష్టపోయినటువంటి వాళ్ళని గుర్తించి వెంటనే సహాయం చేయాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అటు నిర్బంధంలో ఉన్నటువంటి రాజేందర్ను పోలీసుల ప్రోద్బలంతో బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఇప్పటికైనా అధికారులు తమ తీరు మార్చుకోవాలని అయితే రైతులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సతీష్.